అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించేటువంటి సంప్రదాయం గురించి మన అందరికీ తెలిసిందే కదా. అయితే అసలు ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు, దీన్ని ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, ఇలా తోరంకి సంబంధించినటువంటి పూర్తి సందేహాలకు సమాధానాలు తెలియచేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ముందుగా ఎందుకు కట్టుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందామండి. అమ్మవారి అనుగ్రహం మన వెంట ఉంటే సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా ఈ తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండగకి దారితీస్తుందని నమ్మేవారు కూడా ఉన్నారండి. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసము కనీసం 3 తోరాలని సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటికి ముత్తైదుకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి తోరాన్ని నవసూత్రము అని పిలుస్తారండి. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు 9 ముడులు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. నవ అనేటువంటి పదము కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్నటువంటి ఈ సూత్రంతో ఇహపరమైనటువంటి విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. అయితే అసలు ఈ తోరంని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారానికి 9 పోగులు అనేవి పోసుకోవాలి. అలా దగ్గరికి చేరినటువంటి ఈ 9 పోగుల తోరానికి పసుపు అనేది రాసుకోవాలండి. ఎక్కడ తెలుపు అనేది లేకుండా రాసుకోవాలి. తెలుపు దారం బంతినే ఉపయోగించాలి. ఈ తోరానికి 9 చోట్ల కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని అలా రాసి ఉన్న చోట ఒక్కో పువ్వును ఉంచుతో 9 ముడులు అనేవి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక 9 రకాల పూలతోటి 9 ముడులు అనేవి వేసుకోవచ్చండి. లేదా మీ దగ్గర అందుబాటులో లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పములతోటి 9 ముడులు అనేవి వేసుకోవచ్చు. ఒకవేళ అన్ని పుష్పాలు లేవు అనుకుంటే కనుక మామూలుగా 9 ముడులు అనేది వేసుకోవాలి. కాబట్టి మామూలుగా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులను ఉపయోగిస్తూ ఒక ముడి అనేది పువ్వు పెట్టుకోకుండా వేసుకోవచ్చు. లేదా తమలపాకుతో కూడా వేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల్ని పెట్టుకుంటూ అలా మొత్తానికి 9 ముడులు అనేవి ఉండాలి. కాబట్టి 9 ముడులు వస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ మాత్రం వేసుకోకూడదు, అంతకన్నా తక్కువ వేసుకోకూడదు. ఇలా సిద్ధమైనటువంటి తోరాలని అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థము. తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతోనూ పూలతోనూ పూజించడమే ఈ తోర గ్రంథి పూజ. ఇందుకోసము ఒక్కొక్క ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం అనేది చదువుతూ పూజ చేసుకోవాలండి. అయితే అసలు ఈ తోరంకి సంబంధించినటువంటి సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తోరము ఎప్పుడు కట్టుకోవాలి అంటే కనుక, తోరము ఎప్పుడైనా కానీ షోడశోపచార పూజ అయిన తర్వాత, తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీ వ్రత కథ అనేది వినాల్సి ఉంటుంది. తోరం ఎప్పుడు తీయాలి అంటే పూజ అయిన వెంటనే తీయకూడదండి. ఒక పగలు కనీసం ఒక రాత్రన్నా ఉంచుకోవాలని పెద్దలు తెలియచేస్తున్నారు. ఆ తర్వాత తీసివేయాలి. తోరం తీసేసినాక ఏమి చేయాలి అంటే కనుక, పూజ ముగిసిన తర్వాత అమ్మవారికి పూజ కోసం ఉపయోగించినటువంటి నిర్మాల్యంతో కలిపి పారేటువంటి నీళ్ళల్లో కానీ, చెట్ల మొదల్లో కానీ, ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ వెయ్యాలి. సమయం లేని వాళ్ళు తోరం ముందు రోజు సిద్ధం చేసుకోవచ్చా అంటే, సమయం లేదు అనుకుంటే కేవలం ముందు రోజు పోగులు వేసి ఉంచుకోవాలండి. అంతేకాని పసుపు రాయడం లాంటివి చేయకూడదు. మరుసటి రోజున ఒక్కసారి నీళ్ళతోటి తడిపి మరలా పసుపు అనేది రాసుకొని తోరంని తయారు చేసుకోవాలి. అమ్మవారికి పెట్టినటువంటి తోరంని ఏమి చేయాలి అంటే, మీ ఇంట్లో ఒకవేళ చిన్న పాప అంటే ఆడపిల్లలు చిన్న పాప ఎవరైనా ఉంటే కనుక వారికి కట్టండి. వారికి మంచి విద్యాభివృద్ధి, ఆయుష్, సద్బుద్ధి ఇవన్నీ లభిస్తాయి. ఒకవేళ లేరు అనుకుంటే కనుక పారేటువంటి నీటిలో వేసి, తోరంకి ఖచ్చితంగా 9 పోగులు 9 ముడులు వేయాలా అంటే, కొందరు వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారము వారి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి 5 పోగులు 5 ముడులు కూడా వేసుకుంటారు. కానీ 9 పోగులు 9 ముడులు వేసుకోవడమే శాస్త్రోక్తంగా మంచిది. ఎందుకంటే అమ్మవారికి 9 అంటే ఇష్టం కనుక. సో చూసారు కదండి, తోరంకి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.